డ్రాగన్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన రాఘవన్ సప్లైస్ని క్లియర్ చేయాలి. మరి మొత్తానికి ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉన్న విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే టు గుడ్ అలా ఉందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్ ట్రాక్ అంతే, ఇంకా ఏముండదు. సెకండ్ హాఫ్లో మంచి మంచి క్రేజీ మూమెంట్స్. దెర్ ఇస్ వన్ పర్టికులర్ సీన్, అది చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే నా లైఫ్ నేను చూసుకున్నా అంతే అనిపించింది నాకైతే. ఫాదర్ అండ్ సన్ మధ్యన వాళ్ళ పర్టికులర్ సీన్ డైలాగ్ ఉండిద్ది, నాన్న నువ్వు కింద పడినా పర్లేదు, లేచి పరిగెత్తు, నేను ఉన్నాక నీకు తోడుగా. రియల్ లైఫ్లో ఇలాంటి పేరెంట్స్ కనుక మీకుంటే యు ఆర్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఆర్ ఉమెన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఎందుకంటే ఆ చెప్పకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసు. అంటే ఇంకేం ఆ ఒక్క మాట అసలు వాడికి ఆర్ అమ్మాయికి అసలు ఎంత ధైర్యాన్ని ఇచ్చిద్దంటే వెళ్ళటానికి అసలు మామూలుగా ఉండదు. బట్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ మ్యాన్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా యూ షుడ్ నాట్ నెవర్ ఎవర్ గివ్ అప్ అంతే, అలా ముందుకెళ్తూనే ఉండాలి. బట్ అంటే ఈ ప్రాసెస్ ఏమైపోయిందంటే యూ విల్ బీ మెంటలీ చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. అంటే నువ్వు మెంటలీ ఎంత స్ట్రాంగ్ అయిపోతావు అంటే ఎమోషనల్ లెస్ పర్సన్, ముక్కులోంచి బ్లడ్ వచ్చినా కానీ నువ్వేం రియాక్ట్ అవ్వవు పెద్దగా. మనకి మనం ఓన్గా కాన్ఫిడెన్స్ని విపరీతంగా బిల్డ్ చేసేసుకొని మనం చేయడానికి ముందెళ్ళిపోతాం, చేసేస్తాం, సాధిస్తాం. కానీ చెప్పండి అబ్బా, ఏముంది చెప్తే సొమ్మి మరిగిపోద్ది. చెప్పు, నేను ఉన్నాను రా, నువ్వు లెగిచి పరిగెత్తు, నేను ఉన్నాక తోడు. సో ఓకే, మీకుంటే యువర్ గుడ్. అయితే మన జనరేషన్ నుంచి మీ వైపు దగ్గర నుంచి అన్నా, మీరు ఇంకా వెళ్ళి ఇంకా ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకుంటారో మీ పిల్లలకన్నా మీరు ఉండండి, అంత స్ట్రాంగ్గా ఉండండి. ఆ ఒక్క మాట అనేది చాలా ధైర్యం ఇచ్చింది అబ్బా. ఓకే రైట్. సో అంతే, ఇంకా మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఇచ్చిన నార్మల్ మ్యాన్. మూవీ ఫస్ట్ హాఫ్ అనేది పెద్దగా ఏం లేదు, నార్మల్ రొటీన్ కాలేజ్ లైఫ్, అదే లవ్ ట్రాక్, ఫెయిల్ అయిపోవటం, మళ్ళీ మనం సక్సెస్ అవ్వాలి, జస్ట్ నార్మల్ ట్రాక్ మ్యాన్. పెద్దగా ఏమనిపిద్దు అనమాట. ఇదేంటి అబ్బా ప్రదీప్ గారి ఫిలింలో ఇట్లా ఉండదు, ఏదో ఒక చిక్కు ఉండేది కదా అని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఆ పాయింట్ ఓపెన్ చేస్తారు. అంటే సెకండ్ హాఫ్ అనేది ఇంకా సెకండ్ హాఫ్లో మంచి మంచి క్రేజీ మూమెంట్స్ తీసుకెళ్తుంటారు, కొన్ని మంచిగా మనకి వర్కౌట్ అయితే. అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ మీకు అన్నెసెసరీ స్టఫ్ అంటే ఏదో లేదు. అంటే కొంతమంది సంబంధం లేకుండా సాంగ్స్ పెట్టేసి తీసుకెళ్తుంటారు కదా, సో అట్లా ఇక్కడే ఉండదు అనమాట. అది వీళ్ళు చేసిన మంచి పని. అండ్ ఎండింగ్లో కూడా ఎమోషన్స్ వైజ్గా బాగానే వర్కౌట్ చేశారు. దట్ వన్ పర్టికులర్ సీన్ మ్యాన్, అది బాగా టచ్ అయింది నాకు మాత్రం. దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ అసిల్ వస్తారు. సో యా, అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ప్రదీప్ గారు చాలా బాగా చేశారు, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీబడి ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ కూడా, హీరోయిన్స్ ఎవ్రీబడి దే వెరీ గుడ్ ఇన్ ద రోల్స్. సో యా అంతే. అండ్ మ్యూజిక్ ఇట్స్ గుడ్ మ్యాన్, పర్లేదు, ఓకే పర్లేదు. సాంగ్స్ పెద్దగైతే అనిపించలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే ఉంది. సో యా మ్యాన్, దట్స్ ఆల్ ఫర్ ది డ్రాగన్. అండ్ యప్, దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.